నడువుకి కట్టుకున్న తాబేటికాయ కదిలి దాంట్లో ఉన్న నీటి చుక్కలు శివలింగం మీద పడ్డాయి. ఏమీ తెలియనివాడు, పొద్దుటి నుంచి ఉపవాసం ఉన్నవాడు, మారేడు చెట్టు మీద కూర్చున్నవాడు, ఈశ్వరుడు ఉపవాసంతో మొదటి జామునందు అభిషేకం నిర్వర్తించి మారేడు దళంతో అర్చన చేసిన ఫలితాన్ని వాడి ఖాతాలో వేసేసాడు. ఇప్పుడు ఈ జింక వెళ్ళింది. ఈలోగా ఏ చెల్లెలకి చెప్దామని అక్క జింక వెళ్ళిందో ఆ చెల్లి జింక దాహం వేసి అది వచ్చింది నీళ్ళకి. ఈ చెల్లి జింక నీళ్లు తాగుతోంది. రెండవ జామైంది, మళ్ళీ ఎక్కువ పెట్టాడు, మళ్ళీ కదిలాడు, ఇంకొక 2-3 దళాలు పడ్డాయి. ఇంకొకసారి తాబేటికాయ కదిలి నీళ్లు శివలింగం మీద పడ్డాయి. ఈశ్వరుడు రెండవ జామునందు అభిషేక ఫలితాన్ని, రెండవ జామునందు మారేడు దళాలతో అర్చన ఫలితాన్ని వేసేసాడు. ఇప్పుడు ఈ జింక కూడా దాని చెల్లెలే కదండి మరి, ఇదంది, అయ్యయ్యో నన్ను చంపేస్తున్నావా, చంపకు